హాయ్ అండి. అందరికీ నమస్కారం. గోదాదేవి వ్రత కథ అండి. 14వ భాగం. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఒక గోపిక వచ్చి మనల్ని లేపుతాను అని మాట ఇచ్చిన పరిపూర్ణమైన వనిత నిద్రపోతున్నావా? నువ్వు మీ పెరట్లోని దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించాయి, నీలి కలువలు ముడుచుకున్నాయి అంటే తెల్లవారింది అనడానికి సంకేతము. కాషాయ వస్త్రములు ధరించిన తెల్లని పలు పలువరుసగలవారు తమ తమ ఆలయములకు తలుపులు తెరిచి భగవంతుని ఆరాధన కోసం కొంచెం కోలను తాళములు తీసుకుని వెళుతున్నారు. ఇవన్నీ తెల్లవారింది అనడానికి సంకేతాలు. ఓ తీయగా మాట్లాడేదానా, శంఖం చక్రం ధరించిన వాడు, విశాలమైన హస్తములు కలవాడు, పండూరి కాక్షుడు అయిన శ్రీకృష్ణుని కీర్తించుట లేచి రావమ్మా. ఈ విధముగా గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కాబట్టి వెంటనే మేలుకో. ఎవరి ఆ కృష్ణుడైన రీతిగా వారు శ్రీరాముని కృష్ణుని గుణగణాలుగా కీర్తించారు. గోపికలు తన నేత్ర సౌందర్యానికి ఆర్భారపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొల్పేశారు. క్రిందటి ప్రాశూరములో ఇప్పుడు ఊరినంతటినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపికను ఆండాళ్ తల్లి ఈ పాశూరంలో లేపుతున్నది. తానే వచ్చి అందరినీ మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇంకా నిద్రపోతుంది. ఈ గోపిక తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలను చూచుకొని మురిసిపోతున్నదేమో. ఈ మధుర నగరములో మునిగి తాను చేసిన భాషలను మరచిపోయినది. ఈమె భగవతనుభవంత సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి ఆ ఆనందభూతిలోనే నిమగ్నమై ఇట్టి గోపికలను ఈ పాశూరంలో మేల్కొల్పుతున్నది మన ఆండాళమ్మగారు. రేపు 15వ పాశూరం చూద్దామండి. సమాప్తం.